హలో స్టూడెంట్స్, ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియో చేస్తున్నాను. ఓకే, చాలా హాట్గా ఉంది కదా ఈరోజు. బాగా సమ్మర్ అనేది బాగా దాని ప్రతాపం చూపిస్తుంది. సో మీరందరూ చాలా హెల్తీగా ఉండాలి. అసలే ఎగ్జామ్స్ సీజన్. సో బాగా వాటర్ అది తాగుతూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ బికాస్ వెరీ హాట్ సమ్మర్. ఓకే, సో మన టాపిక్లోకి వచ్చేస్తే గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్ నుంచి 3 వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యాయి. ఒకటి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్, అలాగే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఇంకా ఒక చాప్టర్ మిగిలిపోయింది, అది యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో ఆ చాప్టర్ నుంచి గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్లో మనకి 25 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ 25 క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నా. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా సో మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చాడో చూసేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద pH ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్డ్ డ్యూరింగ్ డైజెషన్ ఈజ్. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటే HCl వస్తుంది మనకి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో రిలీజ్ అవుతుంది ఫర్ ద సేక్ ఆఫ్ డైజెషన్. సో డైజెషన్ కోసం రిలీజ్ అయిన జ్యూసెస్ వాటి నేచర్, pH వాల్యూ అడుగుతున్నాడు. సో ఇట్ విల్ బి అసిడిక్ కాబట్టి ఇట్ విల్ బి లెస్ దెన్ 7. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే లెమన్ జ్యూస్, హ్యూమన్ బ్లడ్, లైమ్ వాటర్ అండ్ యాసిడ్. సో లెమన్ జ్యూస్ ఒకటి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అసిడిక్ ఇన్ నేచర్. హ్యూమన్ బ్లడ్ వచ్చేసి మనకి pH వాల్యూ 7.3. ఓకేనా, 7.32 to 7.45. సో ఇది బేసిక్ ఉంటుంది. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, అది కూడా బేసికే. యాంటాసిడ్ అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, లేకపోతే సోడియం బైకార్బోనేట్, ఇట్లాంటి వాటిలన్నిటిని మనం యాంటాసిడ్స్గా యూజ్ చేస్తాం. అవి కూడా మైల్డ్ బేసెసే. సో అసిడిక్ ఇన్ నేచర్ వచ్చేసి ఆప్షన్ ఏ లెమన్ జ్యూస్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మినరల్ యాసిడ్. సో మినరల్ యాసిడ్స్ అంటే ఏంటంటే ద యాసిడ్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఆర్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ల్యాబొరేటరీ. న్యాచురల్ సోర్సెస్ యాసిడ్స్ కాకుండా ల్యాబొరేటరీ యాసిడ్స్ని మనం మినరల్ యాసిడ్స్ అంటాం. సో ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవైలబుల్ ఇన్ ల్యాబ్, సో ఇట్స్ అ మినరల్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ ల్యాబ్లో ఉండే కన్నా మనకి సోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి. లెమన్ ఫ్రూట్ సిట్రిక్ యాసిడ్ అంటాం. సిట్రస్ ఫ్రూట్స్ అన్నిటిలో కూడా మనకి సిట్రిక్ యాసిడ్ అనేది దొరుకుతుంది, అది మినరల్ యాసిడ్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మిగిలిన ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఈ రెండు కూడా మినరల్ యాసిడ్సే మనకి ల్యాబ్లో అవైలబుల్గా ఉంటాయి. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఫర్ యాసిడ్స్. సో ఇక్కడ 2 ప్రాపర్టీస్ అనేవి ఇచ్చాడు. బిటర్ అండ్ రెడ్ లిట్మస్ టు బ్లూ. సోర్, రెడ్ లిట్మస్ టు బ్లూ. యాసిడ్స్ అంటే ఏంటి? సోర్ టేస్ట్ ఉంటుంది, బ్లూ లిట్మస్ నుంచి రెడ్ లిట్మస్గా మారుస్తుంది. సో సోర్ టేస్ట్, బ్లూ లిట్మస్ టు రెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హెన్స్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. వాట్ హ్యాపన్స్ వెన్ ఎ సొల్యూషన్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఈస్ మిక్స్డ్ విత్ సొల్యూషన్ ఆఫ్ ఎ బేస్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్. సో యాసిడ్ ప్లస్ బేస్ అంటే ఇట్స్ అ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇది అందరికీ మీకు బాగా తెలిసిందే కదా. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఈజ్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. వెన్ యూ టేక్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, okay, you will get salt and water, and along with salt and water you will also get some amount of heat is liberated, which shows that it's a exothermic reaction. So exothermic reaction ki manam test tube ni pattukunte you will feel it, sometimes you will feel it very hot. That means what? Temperature of the solution increases. So option వచ్చేసి ఆప్షన్ 1లో ఉంది. అలాగే 4th ఆప్షన్ సాల్ట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్, అది కూడా కరెక్టే కదా. సో 1 and 4 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్, అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సోడియం కార్బోనేట్ ఈజ్ అ బేసిక్ సాల్ట్ బికాస్ ఇట్ ఈస్ అ సాల్ట్ ఆఫ్. బేసిక్ సాల్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? వెన్ యూ టేక్ strong base and weak acid. Actually salts are formed by the neutralization of acid and base to give salt and water. Okay na, దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో సాల్ట్స్ అనేవి యాసిడ్ అండ్ బేస్ మిక్స్ చేస్తే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? బేసిక్ సాల్ట్ అంటున్నారు. అంటే వచ్చిన సాల్ట్ బేసిక్ అయి ఉండాలి అంటే మనం తీసుకునే బేస్ స్ట్రాంగ్ బేస్ అయి ఉండాలి. ఓకేనా? సో స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా, స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్, అది వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్. సో ఇక్కడ 3 సబ్స్టెన్సెస్ యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అడుగుతున్నారనమాట. ఆ 3 సబ్స్టెన్సెస్ వచ్చేసి వాటర్, ఎసిటిక్ యాసిడ్, హెచ్సిఎల్. సో వాటర్ అనేది న్యూట్రల్, మీకు బాగా తెలుసు. ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్, హెచ్సిఎల్ స్ట్రాంగ్ యాసిడ్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో అడిగినప్పుడు వాటర్ న్యూట్రల్ సబ్స్టెన్స్ ఫస్ట్ రాయాలి, తర్వాత వీక్ యాసిడ్ రాయాలి, తర్వాత స్ట్రాంగ్ యాసిడ్ రాయాలి. సో అది వచ్చేసి ఆప్షన్ ఏలో ఉందన్నమాట. హెన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ద నేచర్ ఆఫ్ టూత్ పేస్ట్ ఈజ్ డాష్, అసిడిక్, న్యూట్రల్, బేసిక్, కరోసివ్. ఓకేనా, యాక్చువల్లీ మన మౌత్లో ఉండే సలైవా వచ్చేసి ఎసిడిక్ ఇన్ నేచర్, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది సలైవాలో. సో సమ్టైమ్స్ if we eat sweet tasting foods or anything like that, the pH of saliva decreases and acidic nature increases. సో అలాంటప్పుడు టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో టు గెట్ రిడ్ ఆఫ్ దట్ వీ నీడ్ టు యూస్ బేసిక్ సబ్స్టెన్స్, బేసిక్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ లాంటిది మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో టూత్ పేస్ట్ ఈజ్ జనరలీ బేసిక్ ఇన్ నేచర్. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినన్ అక్కర్ when a small amount of acid is added to water. Small amount of acid is added to water అంటే ఇది డైల్యూషన్ ప్రాసెస్. ఓకేనా, ఎప్పుడు కూడా యాసిడ్కి వాటర్ యాడ్ చేయకూడదండి, వాటర్కి యాసిడ్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ అ హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. మీరు యాసిడ్కి వాటర్ యాడ్ చేశారనుకోండి, H+ అయాన్స్ అనేవి దే విల్ బి రిలీజ్డ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. సో ఇట్ మే లీడ్ టు ఎక్స్ప్లోషన్ ఆల్సో. సో వీ నీడ్ టు యాడ్ యాసిడ్ టు వాటర్. సో దట్ ప్రాసెస్ యూ కాల్ ఇట్ యాజ్ డైల్యూషన్. సో అలా డైల్యూట్ చేసేటప్పుడు సో మెనీ H+ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్పాను కదా, అంటే అది అయోనైజ్ అవుతుంది అనమాట. అయాన్స్ అనేవి రిలీజ్ అవ్వడం అనే ప్రాసెస్ని మనం ఏమంటాం, అయనైజేషన్ అంటాం. సో ఇక్కడ అయనైజేషన్ జరుగుతుంది, డైల్యూషన్ కూడా జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాక్షన్ అకరింగ్ డ్యూరింగ్ క్లోర్-ఆల్కలీ ప్రాసెస్. సో క్లోర్-ఆల్కలీ ప్రాసెస్లో మనం ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ అనేది చేస్తాం. బ్రైన్ సొల్యూషన్ వచ్చేసి ఏక్వియస్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్. సో ఏక్వియస్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అంటే NaCl షుడ్ బీ ఇన్ ఏక్వియస్ ఫామ్. సో ఏక్వియస్ ఫామ్లోనే ఉంది, 3 ఆప్షన్స్లో కూడా NaCl ఏక్వియస్ ఫామ్లో ఉంది. అలాగే రియాక్షన్ విత్ వాటర్. ఓకేనా, వాటర్ అనేది ఆల్రెడీ లిక్విడ్ కాబట్టి H2Oకి లిక్విడ్ బ్రాకెట్లో లిక్విడ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో ఈ 2 కేసెస్లో NaCl ఏక్వియస్ ఉంది, H2O లిక్విడ్ ఉంది. ప్రోడక్ట్ సైడ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఆర్ NaOH, Cl2, H2. సో ఇక్కడ NaOH ఏక్వియస్ ఫామ్లోకి రిలీజ్ అయింది, దట్ ఈస్ ఓకే. బట్ Cl2 ఈజ్ ఆల్సో గివెన్ ఏక్వియస్, H2 ఈజ్ ఆల్సో గివెన్ ఏక్వియస్, దట్స్ రాంగ్. సో ఆప్షన్ డి ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. Cl2 అనేది గ్యాస్, H2 అనేది కూడా గ్యాసే. Cl2 వచ్చేసి యానోడ్ దగ్గర లిబరేట్ అవుతుంది, H2 వచ్చేసి క్యాథోడ్ దగ్గర లిబరేట్ అవుతుంది. NaOH ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ బై ప్రోడక్ట్. ఓకేనా, సో ఇది టోటల్గా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ విత్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకేనా, విత్ ఫిజికల్ స్టేట్స్. ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ విచ్ రిప్రజెంట్స్ క్లోర్-ఆల్కలీ ప్రాసెస్. సో క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి టొమాటో ఈజ్ అ న్యాచురల్ సోర్స్ ఆఫ్ విచ్ యాసిడ్. సో టొమాటోలో మనకి ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. సో ఎసిటిక్ యాసిడ్ వచ్చేసి వెనిగర్, సిట్రిక్ యాసిడ్ వచ్చేసి లెమన్ జ్యూస్, టాటారిక్ యాసిడ్ వచ్చేసి టామరిన్లో ఉంటుంది, ఆక్సాలిక్ యాసిడ్ ఏమో టొమాటోస్లో ఉంటుంది. స్పినాచ్ అండ్ టొమాటోస్ కన్సిస్ట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటంటే aqueous NaCl సొల్యూషన్, యూ కాల్ ఇట్ యాస్ బ్రైన్ సొల్యూషన్. మనం క్లోర్-ఆల్కలీ ప్రాసెస్లో కూడా చూసాం, aqueous NaCl సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, బ్రైన్ సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి Na2CO3.10H2O ఈజ్ కాల్డ్ వాషింగ్ సోడా. డైరెక్ట్ క్వశ్చన్ ఇవన్నీ. ఇట్ ఈస్ అ సాల్ట్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాషింగ్ సోడా హ్యాస్ 10 వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఇట్. సో Na2CO3.10H2O అంటే ఏంటి, వాషింగ్ సోడా. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఆల్కలీస్ ఆర్ డాష్,
Alkalis are bases. Bases which are soluble in water are also called as alkalis. సో మనకి 1A గ్రూప్ మెటల్స్ ఉన్నాయి చూడండి, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఓకేనా, లీథియం, ఇవన్నీ కూడా 1A గ్రూప్ మెటల్స్ అనమాట. సో దే ఫార్మ్ బేసిక్ ఆక్సైడ్స్, ఓకేనా. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, అది కూడా మీరు చదివారు. ఓకే, సో ఇప్పుడు మెటల్ ఆక్సైడ్స్ ఇక్కడ ఆల్కలీస్ అంటే యాక్చువల్గా బేసెస్, బట్ బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ స్పెషల్లీ కాల్డ్ యాజ్ ఆల్కలీస్. Which are insoluble in water, you can call them as bases. All bases are alkalis, but all alkalis are not bases. Okay, so bases which are soluble in water are called alkalis. Ante option D is the correct answer. Alage question number 16 chudandi. Lime water reacts with chlorine to give bleaching powder. Equation తో సహా మనం చదవం, ఓకేనా. సో బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా వచ్చేసి CaOCl2, calcium oxychloride. So CaOH taken twice plus Cl2 gives rise to CaOCl2 plus H2O. ఓకే, సో బ్లీచింగ్ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. pH ఆఫ్ యాసిడ్ రెయిన్. ఓకే, pH ఆఫ్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ అంటున్నాము అంటే యాసిడిక్ ఇన్ నేచర్. సో యాసిడిక్ ఇన్ నేచర్ అంటే బిలో 7 అనేది మనకు తెలుసు, కానీ ఇక్కడ బిలో 6 అనే ఆప్షన్ కూడా ఉంది, బిలో 5.6 అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం యాక్యురేట్గా చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. నేచర్ ఆఫ్ ట్రై హెచ్సిఎల్ ఈజ్. సో ఇక్కడ స్పెషల్గా ట్రై హెచ్సిఎల్ అని మెన్షన్ చేస్తున్నారు అంటే ట్రై హెచ్సిఎల్ డస్ నాట్ హ్యావ్ అయాన్స్ ఇన్ ఇట్. సో మనం లిట్మస్ పేపర్ యూజ్ చేసి చెక్ చేసినా కూడా కలర్ చేంజ్ అనేది జరగదన్నమాట, ఓకేనా. ఇట్ వోంట్ చేంజ్ ద కలర్ ఆఫ్ బ్లూ లిట్మస్ టు రెడ్. సో అది ఏ నేచర్ చూపిస్తుంది అంటే న్యూట్రల్ నేచర్. మనకి అయాన్స్ అనేవి ఉంటేనే లిట్మస్ పేపర్ కూడా కలర్ చేంజ్ అనేది జరుగుతుంది, లేకపోతే జరగదన్నమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ డైల్యూట్ ఏక్వియస్ హెచ్సిఎల్. డైల్యూట్ ఏక్వియస్ హెచ్సిఎల్లో ఏమేమి అయాన్స్ ఉంటాయి, ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి చెక్ చేస్తే అన్ని అయాన్స్ ఇచ్చాడు చూడండి. ఓకే, సో హెచ్సిఎల్ వెన్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్ ఇట్ డివైడ్స్ ఇంటూ H+ అండ్ Cl-. H+ అయాన్స్ని మనం H+ సింగిల్ ఎగ్జిస్టెన్స్, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి దే ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ H3O+ అయాన్స్, హైడ్రోనియం అయాన్స్. సో H3O+ అండ్ Cl- అయాన్స్ will be there in dilute aqueous solution of HCl. Option A is the correct answer. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. Na2CO3 reacts with HCl and produces. So any carbonate salt when reacts with any acid you will get salt plus carbon dioxide plus water. So all three will be produced. So option D is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. సో కాలం ఏ, కాలం బి. కాలం ఏలో సబ్స్టెన్సెస్ ఇచ్చారు, కాలం బిలో వాటి యూసేజెస్ లేకపోతే అప్లికేషన్స్ అనేవి కాలం బిలో ఇచ్చారు. మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలన్నమాట. సో బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్కి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకసారి చెక్ చేయండి. డీకలరైజేషన్. బ్లీచింగ్ అంటేనే టు మేక్ ఎనీథింగ్ కలర్లెస్, ఓకేనా. vegetable coloring matter becomes colorless when it is exposed to bleaching powder, ఓకేనా. సో డీకలరైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దీనికి 3, ఆప్షన్ 3 అవుతుంది. ఏకి ఆప్షన్ 3 అవుతుంది డీకలరైజేషన్. అలాగే బేకింగ్ సోడా ప్రిపరేషన్ ఆఫ్ గ్లాస్లో యూజ్ చేస్తారు. బేకింగ్ సోడా ఇచ్చారు కాబట్టి వాషింగ్ సోడా ప్రిపరేషన్ ఆఫ్ గ్లాస్లో యూజ్ చేస్తారు. బేకింగ్ సోడా వచ్చేసి యాంటాసిడ్, ఓకేనా. ఆప్షన్ బికి 4 వస్తుంది. వాషింగ్ సోడా యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్లాస్ అండ్ సోడియం క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ H2 అండ్ Cl2. సో మనకు ఆప్షన్స్ వచ్చేసి ఫర్ ఏ ఇట్ ఈస్ 3, ఫర్ బి బేకింగ్ సోడా యాంటాసిడ్, ఫర్ సి ఆప్షన్ 1 అండ్ ఫర్ డి sodium chloride is used in the production of or production of hydrogen and chlorine. సో 3, 4, 1, 2 వస్తుంది మనకి ఆప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేసుకొని కింద ఇచ్చిన ఆప్షన్స్ని మళ్ళీ మనం రీచెక్ చేయాలన్నమాట. యాసిడ్ ప్లస్
సాల్ట్ గివ్స్ రైస్ టు మెటల్ ప్లస్ హైడ్రోజన్. ఈ రియాక్షన్ జరుగుతుందా అండి? అసలు చెక్ చేయండి. యాసిడ్ ప్లస్ సాల్ట్, ఓకేనా? ఒక యాసిడ్కి ఒక సాల్ట్ యాడ్ చేస్తే మెటల్ వస్తుందా? రాదు కదా. యూ విల్ గెట్ అనదర్ సాల్ట్, ఓకేనా? యూ విల్ గెట్ అనదర్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్, బట్ మెటల్ ప్లస్ హైడ్రోజన్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కంప్లీట్లీ రాంగ్ అనమాట. సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. యాసిడ్ ప్లస్ మెటల్ కార్బోనేట్, ఇందాకే చదివాం మనం. యాసిడ్ ప్లస్ మెటల్ కార్బోనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ H2O. దట్ ఈస్ కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అలాగే థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. మెటల్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. సో బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ 3 కూడా కరెక్టే. అంటే ఆప్షన్స్ 2 and 3 ఆర్ కరెక్ట్. అంటే అది వచ్చేసి మనకి ఆప్షన్ బిలో ఉంది. హెన్స్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. లాజికల్గా ఇచ్చాడు. ఏ సొల్యూషన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. అంటే అది బేస్ అనమాట. ఎవాల్వ్స్ హైడ్రోజన్ గ్యాస్ ఆన్ రియాక్షన్ విత్ జింక్. ఎస్, ఎనీ బేస్ sodium hydroxide when reacts with zinc it gives sodium zincate plus hydrogen, but does not react with sodium carbonate. అది కూడా కరెక్టే కదా. bases does not react with sodium carbonate. సో సబ్స్టెన్స్ ఏ అనేది బేస్. ఓకే, సో ఆటోమేటికల్లీ సెకండ్ సెంటెన్సెస్ మీరు చదివితే వేరాజ్ సొల్యూషన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ పి టర్న్స్ బ్లూ లిట్మస్ రెడ్, అంటే పి ఈజ్ యాసిడ్ అనమాట. లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్ ఆన్ రియాక్షన్ విత్ జింక్ అండ్ evolves CO2 gas when reacts with Na2CO3. సో ఏ ఈజ్ బేస్, బి ఈజ్ యాసిడ్. ఓకేనా? అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. జింక్ సల్ఫేట్ ఈజ్ అ సాల్ట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ సల్ఫేట్ సాల్ట్. అక్కడ సల్ఫేట్ సాల్ట్ ఉన్నప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ కంపల్సరీగా న్యూట్రలైజేషన్ రియాక్షన్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది అని తెలుస్తుంది. సల్ఫేట్ సాల్ట్స్ ఆర్ ఒబ్టైన్ ఫ్రమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్, అది మీకు తెలుసు. సో ఇంకా జింక్ అంటే జింక్ హైడ్రాక్సైడ్ తీసుకోవాలి మనం బేస్. సాల్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. సో ఇక్కడ జింక్ సల్ఫేట్ సాల్ట్ ఫామ్ అయింది అంటే యాసిడ్ తీసుకున్న యాసిడ్ మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అని తెలుస్తుంది. సో తీసుకున్న బేస్ వచ్చేసి జింక్ హైడ్రాక్సైడ్ అని తెలుస్తుంది. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే స్ట్రాంగ్ యాసిడే, కానీ జింక్ హైడ్రాక్సైడ్ ఈజ్ అ వీక్ బేస్. సో స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కాంబినేషన్లో ఫామ్ అయిన సాల్ట్ అనమాట జింక్ సల్ఫేట్ అంటే. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 25 లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1m HCl షోస్ విచ్ కలర్ ఇన్ pH పేపర్ దట్ ఇంప్రిగ్నేటెడ్ విత్ యూనివర్సల్ ఇండికేటర్. సో మనం యూనివర్సల్ ఇండికేటర్తో పైన కోటింగ్ వేసిన pH పేపర్ని తీసుకుని హెచ్సిఎల్ని చెక్ చేస్తే ఏ కలర్ వస్తుంది అదనమాట క్వశ్చన్. సో హెచ్సిఎల్ అనేది స్ట్రాంగ్ యాసిడ్, మీకు తెలుసు కదా. యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ యూస్ టు గివ్ ద కరెక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆల్సో. మీకు స్ట్రెంగ్త్తో సహా ఐడెంటిఫై చేయాలంటే బెస్ట్ ఇండికేటర్ ఈజ్ యూనివర్సల్ ఇండికేటర్. ఓకేనా? సో మనకి హెచ్సిఎల్ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి యూనివర్సల్ ఇండికేటర్తో డీప్ రెడ్ కలర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రెడ్ కలర్. సో అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోయాయండి. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన 4 వీడియోస్ కూడా నేను కంప్లీట్ చేశాను. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ చెక్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ద వీడియోస్. సో హ్యాపీ లెర్నింగ్, కీప్ ట్రయింగ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ సక్సీడ్. ఓకేనా? ఈ ఒక్క మంత్రంతో మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తే కంపల్సరీగా హార్డ్ వర్క్ అనేది చేస్తే సబ్స్టిట్యూట్ అనేది ఉండదండి హార్డ్ వర్క్కి. సో కంపల్సరీగా మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. హార్డ్ వర్క్ చేయాలి, అన్ని కాన్సెప్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.